क्या आप देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT न्यूज चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। हेलो टॉक। हाँ टॉक कैब एट योर सर्विस सर। जब आपके साथ हो टॉक तो फिर आप कैसा कर सकते वॉक? आए टॉक बोलो और चलो। शमशाबाद जोन पुलिस स्पेशल ऑपरेशन टीम ने फेक गोल्ड चीटिंग गैंग के 4 अफराद को गिरफ्तार कर लिया। गिरफ्तार शुदा अफराद लोगों को कम कीमत पर सोने के बिस्किट फराहम करने का वादा करते हुए धोखा दे रहे थे। पुलिस ने मुलजिमीन के पास से 5 किलो 85 ग्राम पर मुश्तमिल नकली सोने के 11 बिस्किट 8 लाख रुपए नकद रकम जब्त कर ली, जबकि एक मुलजिम फरार बताया गया है। साइबराबाद पुलिस कमिश्नर वीसी सज्जनार ने एक प्रेस मीट करते हुए केस की तफसीलात बताई। చూడడానికి వాళ్ళు ఆనే ఇమిడియట్లీ ఓపెన్ చేయడం జరిగింది। ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు చూస్తే ఇదంతా ఫేక్ గోల్డ్, ఇదంతా గోల్డ్ కాదు, ఇది బ్రాస్ ఐటమ్ అని చెప్పి వాళ్ళకు చూస్తేనే అర్థమైంది। వాళ్ళు పోయి దస్తగిరికి అడిగితే దస్తగిరి చెప్తున్నారు, లేదు నేను చెప్పిన కంటే ముందునే మీరు తీశారు, అందుకు మీది బంగారము బ్రాస్ అయిపోయింది, మీరు నేను చెప్పిన ప్రకారం చెప్పుంటే మీకు బంగారం దొరికేది, దానివల్ల ఇది అయిపోయింది, నేనేం చేయలేనని చెప్పి ఆయన చెప్పడం జరిగింది। సో అది చెప్పిన తర్వాత సో మొత్తం అది వాళ్ళు మిర్జా అబ్బాస్ అలీ సాజిద్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బాధపడుతూ ఇట్లా మోసపోవడం జరిగింది। మనం అనవసరం మనం ముందునే ఈ యొక్క క్లాత్ తీయడం వల్ల ఇదంతా మనకు వచ్చే బంగారం వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళు బాధపడుతున్న సమయంలో మొత్తం ఈ ఎవరు సయ్యద్ దస్తగీర్ అహ్మద్ ప్లస్ ఫయీము షేక్ అబీస్ కలిసి ఈ మిర్జా అబ్బాస్ అలీ సాజిద్ వాళ్ళని చీట్ చేయడం జరిగింది। ఈయన ఇట్లా మనకు తెలిసిన ప్రకారము ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దస్తగీర్ అహ్మద్ చాలా మంది మోసం చేశారు। ఇట్లా చాలా మందికి దాదాపు 15-20 ఇయర్స్ నుంచి మోసం చేస్తున్నారని చెప్పి తెలిసింది హైదరాబాద్ లో। అదేవిధంగా ఈయన దాదాపు చాలా మంది కూడా విక్టిమ్స్ ఉన్నారు। ఫస్ట్ టైం ఈ ఒక లాస్ట్ 15-20 ఇయర్స్ లో ఫస్ట్ టైం ఈయన దస్తగీర్ అహ్మద్ పోలీస్ పట్టుకోవడం జరిగింది। సో మనం ఒక స్పెసిఫిక్ కేసు కట్టి మనం ఈయనను అరెస్ట్ చేయడం జరిగింది। ఇంకా సెకండ్ పార్ట్కి వస్తే ఈయన ఎట్లన్నా డబ్బులు కోల్పోయినారు, ఎవరు మిర్జా అబ్బాస్ అలీ సాజిద్ డబ్బులు కోల్పోయినారు। ఈయనగా బాధపడుతున్న సమయంలో ఈ బాధని ఆయన ఫ్రెండ్ అయిన అలీ అక్బర్ తయారీ చెప్పడం జరిగింది, ఇట్లా నేను మోసపోయినాము, నాకు చాలా నష్టం జరిగింది, ఎట్లానే చేసి మళ్ళీ మనం డబ్బులు సంపాదించాలని చెప్పి వాళ్ళు ఈ ఒక ఫేక్ బంగారం ఈ బ్రాస్ బిస్కెట్స్ ని మళ్ళీ గోల్డ్ రూపంలో అమ్మాలి, మనం డబ్బులు సంపాదించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళ ఒక ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ చెప్పడం జరిగింది, ఇట్లా మన దగ్గర మన గోల్డ్ ఉంది, మనం తక్కువ రేట్లో ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది। బయట 50,000 రూపాయలు ఉంటే మనం 40,000 రూపాయకే 10 గ్రామ్స్ బంగారం మనం ఇస్తామని చెప్పి ఆయన చెప్పడంతో ఒక కంప్లైంట్ ఈయన కూడా ఆశపడి మళ్ళీ అక్కడ ఆయనను కాంటాక్ట్ చేయడం జరిగింది, ఎవరు మిర్జా అబ్బాస్ అలీ సాజిద్ ను కాంటాక్ట్ చేయడం జరిగింది ఈ బంగారం కోసం। ఆయన వాళ్ళు ఒక శాంపల్ ఇస్తానని చెప్పి శాంపల్ ఇచ్చి 50,000 రూపాయలు ఉన్న బంగారం మీకు 40,000కే ఇస్తాను, మీరు తీసుకుని మీరు ఎక్కడ చెక్ చేసి మళ్ళీ తీసుకోవాలని చెప్పి చెప్పడంతో ఈయన ఉన్న కంప్లైంట్ మళ్ళీ ఆయన తెలిసిన గోల్డ్ స్మిత్ దగ్గర పోయి చెక్ చేస్తే అది ఫేక్ గోల్డ్ అని చెప్పి తెలియదు। సో ఇట్లా రెండు భాగాలు, ఫస్ట్ ఆ ఒక ఎవరు విక్టిమ్ ఉన్నారో ఆయన మోసపోవడం జరిగింది, ఆయన తర్వాత ఇంకోటి విక్టిమ్ మోసపోవడానికి పోయి ఆయన కూడా పట్టుబడడం జరిగింది। మొత్తం దీంట్లో ఆయన ఫస్ట్ పార్ట్ లో ఆల్మోస్ట్ 3 lakhs రూపీస్ మోసపోవడం జరిగింది। సెకండ్ పార్ట్ లో ఆయన వేరే వాళ్ళకి చీట్ చేయడానికి పోయి మళ్ళీ 50,000 రూపాయలు కూడా ఆయన ఇంకోటి విక్టిమ్ కూడా చీట్ కావడం జరిగింది। సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్టోరీలో మనకు సయ్యద్ దస్తగీర్ అహ్మద్ ప్లస్ అబ్దుల్ ఫయీము షేక్ హఫీజ్ కలిసి మిర్జా అబ్బాస్ అలీ సాజిద్ వాళ్ళని చీట్ చేయడం జరిగింది, దాదాపు 3 lakhs రూపీస్ అమౌంట్ ప్లస్ అదేవిధంగా సెకండ్ పార్ట్ లో ఈ మిర్జా అబ్బాస్ అలీ సాజిద్ A5 ప్లస్ అలీ అక్బర్ తయారీ కలిసి ఈ కంప్లైంట్ ని చీట్ చేయడం జరిగింది ఫేక్ కోడ్ తోని। సో ఈ ఒక్క కేసులో మన డీసీపీ శంషాబాద్ ప్రకాష్ రెడ్డి, మన ఏసీపీ సంజయ్ కుమార్ రాజేంద్ర, మన ఇన్స్పెక్టర్ కనకయ్య, ముఖ్యంగా మన అడిషనల్ డీసీపీ ఎస్ఓపీ సందీప్, ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి, ఎస్ఐ రవి, మన కానిస్టేబుల్స్ 3 కానిస్టేబుల్స్ బాగా చేశారు, మన రాజు ప్లస్ రాజవర్ధన్ అండ్ పీసీ సయ్యద్ కానిస్టేబుల్స్ బాగా చేశారు, వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను। ప్రజలకు అంతకుముందు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది,
అదేవిధంగా మనం కూడా అంతకుముందు కూడా కొన్ని ఇలాంటి కాకపోయినా వేరే కేసెస్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇట్లా ఫేక్ కోడ్తోని చాలా మంది మోసపోతున్నారు. ముఖ్యంగా చాలా ప్రాంతం నుంచి కూడా ఇలాంటి ఫేక్ కోడ్ పేరుతో కూడా మోసం జరిగింది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాము, మళ్ళీ కోరుతున్నాము, మీరు ఎవరు కూడా మీకు ఏమాత్రం సమాచారం వస్తే ఎవరైనా ఇలాంటి తక్కువ రేట్లో మీకు బంగారం అమ్ముతాను, బంగారం దొరుకుతుంది, మీరు తీసుకోండి అని చెప్తే అది అంతా ఫేకు, ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి కోరుతున్నాను. మీకు చాలాసార్లు అంతకుముందు కూడా రాజస్థాన్, ఢిల్లీ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చేది, ఇట్లా గోల్డ్ ఉంది తక్కువ రేట్లో ఇస్తానని చెప్పి. అది ఇప్పుడు తగ్గి మళ్ళీ వేరే ప్రాంతం నుంచి కూడా కాల్ వస్తుందని చెప్పి తెలిసింది. సో ఎవరు కూడా ఇలాంటి కాల్స్ ని నమ్మొద్దని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఈ ట్రెజరీ ఎక్కడ బంగారం కానీ వాల్యుబుల్ వస్తువులు కూడా భూమి నుంచి తీస్తాము, మీ ఇంట్లో ఉంది, మన దగ్గర తాంత్రిక పవర్ ఉంది, మన దగ్గర పూజ చేస్తే మీకు బయట వస్తుంది, మీకు మంచి లాభాలు అవుతుందంటే ఎవరు కూడా ఇలాంటి పూజలు కానీ తాంత్రికం కానీ ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అంతకుముందు కూడా మనం సైబరాబాద్ పోలీసు కూడా ఆ పూజ చేస్తానని చెప్పి ఒక చిన్న కోట్లు కూడా పెట్టేసి మోసం చేసిన కేసును మనం చూసాము. ఇప్పుడు కొత్తగా ఈయన ఏదో భూమిలో పాత పెట్టి మీకు అక్కడ బంగారం ఉంది, బయట తీసి మీకు బంగారం ఇస్తానని చెప్పి ఇట్లా మోసం చేయడం జరుగుతుంది. సో ప్రజలు కూడా ఇలాంటి తక్కువ రేట్లో బంగారం దొరుకుతుంది, ఎవరు అమ్మేవాడు ఉంటే వాళ్ళ సమాచారం మన డయల్ 100 కానీ లేదంటే మా వాట్సాప్ నంబర్ 9490617444 की। क्या हुआ आपका कारोबार आजकल ठंडा चल रहा है शायद? कारोबार से याद है, वो तबर टिल्लू कहने से पैसे ला। 2 हफ्ते से पिरा रहा टिल्लू भाई तबर को। अरे भाई आज भी टिल्लू पैसे नहीं दिया। ये टिल्लू की तो गाड़ी निकालो। अरे गाड़ी तो सर्विसिंग होती है ना भाई। अरे भैया तो कैब से चले जाओ। अरे ये कैब के पीछे में आधा घंटा खराब नहीं करता। हो भाई कहाँ जाना है बोल के कैंसिल भी कर दे रहे हो। टॉक बोल के एक नई कंपनी लॉन्च हुई, टॉक बोलो और चलो। कैब हो, ऑटो हो या बाइक। एक काम करो, जल्दी से एक ऑटो बुक करो। कई को बोले तो टिल्लू के गलियां पतले हैं। आधा अरे इतनी जल्दी आ गए तुम? कंपनी क्षमा से कमीशन नहीं ले रही तो अच्छी सर्विस देना हमारा फर्ज है साहब। आइए सवारी तैयार। चलो। टॉक ट्रैवल सॉल्यूशंस, कैब, बाइक और ऑटो राइड, अब बिना किसी कंपनी को कमीशन दिए अपनी गाड़ी खुद चलाइए। टॉक बोलो और चलो।